ఇది మనందరికీ తెలిసిన స్టోరీయే. ఒక పాము అలా దారిలో వెళ్తుంటే దానికి ఒక రంపం తగిలి దానికి ఒక చిన్న గాయం అవుతుంది. ఆ చిన్న గాయాన్ని ఆ పాము చాలా అంటే చాలా సీరియస్గా తీసుకొని తన మీదకి దాడికి పాల్పడుతుంది. వెంటనే కాటు వేయడం స్టార్ట్ చేస్తుంది. అట్లా కాటు వేసిన ప్రతిసారి తను ఇంకా గాయపడుతూ ఉంటుంది. తన నోట్లోంచి రక్తం రావడం, తన పండ్లు విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అది జీర్ణించుకోలేక ఇంకా విపరీతమైన కోపంతో ఆ రంపాన్ని ఎలాగైతే అలాగా చంపేయాలని తను ఆ రంపాన్ని మొత్తం చుట్టుకుంటుంది. అలా చుట్టి తనని బిగించి చంపేద్దామని అనుకుంటుంది. ఆ బిగించిన ప్రతిసారి ఆ రంపం మెల్లిమెల్లిగా ఆ పాము శరీరాన్ని కట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. చివరికి ఆ పాము చనిపోతుంది. సేమ్ మన జీవితంలో కూడా అంతే. మనల్ని రెచ్చగొట్టడానికి మూర్ఖులు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కోపం తెప్పించడానికి ఎన్నో వెక్కిరి శాస్త్రాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే సైలెన్స్. వాడు నేను ఎంత రెచ్చగొట్టినా చిన్న స్మైల్ ఇస్తూ అలా సైలెంట్గా వెళ్ళు. ఎందుకంటే ఆ క్షణికావేశంలో చేసే ఏ పనైనా మనల్ని మనమే కోల్పోవచ్చు, లేకపోతే మన వల్ల ఇతరులు కోల్పోవచ్చు. నువ్వు సైలెంట్గా వెళ్ళినంత మాత్రాన నువ్వు చేతగాని వాడివని కాదు, నువ్వు వాడికంటే గొప్పోడివని. వాడికి ఏదో రోజు అర్థమవుతుంది. వాడు నిన్ను అన్న మాటల్ని జీర్ణించుకోలేక అనుక్షణం చస్తూ ఉంటాడు. అదే వాడికి మనం వేసే పెద్ద శిక్ష.